ఆ వచ్చే ముందు అడిగి చెప్తున్నాడు, ఏమన్నాడంటే, సైన్యములకు అధిపతి యెహోవా నామం మీద నేను వస్తున్నానని దావీదు అంటున్నాడు. అవతల ఆడంటున్నాడు, వాడేమంటాడంటే, నా దేవతల పేరు మీద నేను వస్తున్నాను. దావీదు ఒకటే మాట, నీ దేవతల పేరు మీద నువ్వురా, నా దేవుడి పేరు మీద నేను వస్తాను. ఈరోజు ఇశ్రాయేలు దేవుడు నిజ దేవుడో తేలిపోవాలి, నీ దేవుడు నిజ దేవుళ్ళో తేలిపోవాలి. రా, నీ దేవతల పేరు మీద నువ్వురా, నా దేవుడి పేరు మీద నేను వస్తాను. ఇశ్రాయేలు దేవుడే నిజ దేవుడని నీ తల నరికి ఆకాశ పక్షులకి విసిరేస్తాను. వాడు ఆశ్చర్యపోయాడు. వాడు ఎందుకంటే ఇది దేశానికి జరుగుతున్న యుద్ధం కాదు, ఇది గొలియాతుకి దావీదుకి జరుగుతున్న యుద్ధం కాదు, నీ దేవతలకి నా దేవుడికి జరుగుతున్న డివోషనల్ వార్. రా, తేల్చేద్దామని వచ్చాడు. ఆ వచ్చిన వెంటనే వాడు అన్నట్టుగానే, వాడు ఊహించినట్టుగానే వాడు అంటున్నాడు, అరే ఏంట్రా, కనీసం యుద్ధ నీతిని కూడా పాటించకుండా, ఏమీ లేకుండా, కత్తి లేకుండా, ఏమీ లేకుండా ఆ కర్రట్టుకు వస్తున్నావేంట్రా, కుక్కను అనుకున్నావంట అని అడిగాడు. కుక్కను అనుకోవడం ఏంటి, కుక్కవే. సైన్యములకు అధిపతి యెహోవా ప్రజలను తృణీకరించిన ఎవడైనా కుక్కతోనే సమానం. వస్తున్నాను, వెళ్ళాడు, ఒకేసారి కొట్టాడు. ఆ కొట్టిన వెంటనే ముందు పడ్డాడు. వాడు కత్తి చేసి వాడు తల నరికేసి, ఇప్పుడు సీన్ ఊహించుకోండి, ఈ చేత్తో తల పట్టుకున్నాడు, ఈ చేత్తో కట్టుబట్టుకున్నాడు, ఈ రక్తం చిందిన దేహంతో టౌన్లోకి వస్తున్నాడు. పక్కన రాజుగారు ఉన్నారు, దావీదు ఉన్నాడు, సైన్యం ఉన్నారు, కేరింతలు వేసుకుంటూ వస్తున్నారు. టౌన్లో కూడా వార్త వెళ్ళిపోయింది. ఆ కుర్రోడు ఎవడో వెళ్ళాడట, ఎప్పుడు యుద్ధం చేయనాడు, ఒకే ఒక దెబ్బ కుట్టాడు, తలకాయ తీసాడట. వస్తున్నాడు అనగానే పబ్లిక్ అంతా, ఇంత జనం ఎలా అవుతున్నారో అంత జనం చూస్తూ దావీదు మీద కొత్తగా పాట రాశారు.